హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఈరోజు వచ్చేసి మనము రాయచోటి మీదుగా అయితే బయలుదేరిపోయినాము. సో ఇది వచ్చేసి కొవ్వల చెరువు ఘాట్ సెక్షన్, కడప టు రాయచోటి మీదుగా పోయే రోడ్డు. సో మనం రాయచోటికి అయితే ఇది వచ్చేసి టోల్ గేట్ ప్లాజా. మన రాయచోటి వచ్చేసి దగ్గరగా 18 కిలోమీటర్లు ఏమో ఉంది. అంటే అప్పుడు మనకి 50 కిలోమీటర్లు. మనం దిగేదంతా కొవ్వల చెరువు ఘాట్ సెక్షన్ ఇదంతా. సో అడ్వెంచర్ అయితే వేరే లెవెల్లో ఉంది. కాకపోతే కొద్దిగా నిదానంగా చూసి అడుగు వేయకపోతే మాత్రము డైరెక్ట్ లోయలాకే. నాకు తెలిసినంతవరకు అయితే లొకేషన్ అయితే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్గా ఉంది, నాకు బాగా నచ్చింది. సో ఇలాంటి రోడ్లలో కూడా అడ్వెంచర్ చేస్తూ ఉంటే అసలు వేరే లెవెల్గా ఉంది నాకైతే. సో ఎన్నోసార్లు పోయినాను కానీ వీడియోలు తీసేది తక్కువ. సో ఈరోజు ప్రత్యేకంగా, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నది. సో నాతో పాటు వేరే మనిషిని కూడా పిలుచుకొని పోయినాను. సో ఈ వీడియో ఎందుకంటే ప్రత్యేకంగా దానికోసం నేను తీయడం కూడా జరుగుతుంది. మొత్తం తిరిగి అంతా అడ్వెంచర్ అయితే అంతా డౌన్ సెక్షన్ అయితే జరుగుతుంది. ఇంతకుముందు అయితే ఎక్కినాము ఘాట్ సెక్షన్ అయితే. సో మనం చూసి నిదానంగా ఎక్కకపోతే మాత్రము అసలు దాని సినిమానే వేరే. చూడండి, మొత్తం అయితే మనం బండి సైడ్కి ఆపుకొని ఒకసారి మీరు ఫ్రంట్కి చూడండి, సైడ్కి అంతా ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఆ లైన్లో వస్తుంది. ఇప్పుడు మీరు చూసేంత అక్కడ నుంచి ఈ పై వరకు వచ్చేంత ఘాట్ సెక్షనే. మొత్తం దాదాపుగా ఒక 8 కటింగ్లు 10 కటింగ్లు ఏమో ఉంటాయి మేబీ అనుకుంటున్నా. సో నేనైతే అంత కౌంటింగ్ అయితే వేయలేదు. సో మీ ఎదురు వచ్చేసి వెల్కమ్ టు అన్నమయ్య డిస్టిక్. అంటే అన్నమయ్య డిస్టిక్ అంటే రాయచోటి డిస్టిక్. దాని ఎదురుగా ముందుకు పోతే కడప డిస్టిక్. అంటే కడపకి ఎగ్జిట్ అయిపోయినాం. మన ఆటో అయితే అక్కడ ఎదురుగా ఉంది. సో సైడ్ ఆపుకొని మొత్తం వీడియో అంతా తీస్తున్నాను ఇక్కడ ఆపి. సో కాబట్టి మీకు నచ్చుతుందని ఈ వీడియో. సో చివరి వరకు చూడండి, ఎందుకంటే నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు అనేది నాకు సర్టిఫికేషన్ ఉండాలి కదా. సో నేను ఎక్కడైనా రావాలని, సో నేను వేరే చోటకి రావాలని కూడా అనుకుంటున్నా. సో ఇది కడప డిస్టిక్ ఎండింగ్ ఎగ్జిట్ అయిపోయింది. సో కాబట్టి మీ ఆదరాభిమానాలు ఉంటే మరిన్ని వీడియోస్ మీకు కంటిన్యూ తీస్తూనే ఉంటాను. సో నాకు చాలా బాగా నచ్చింది. పోయేంతా అసలు ఘాట్ సెక్షనే చూపించేదానికి మీకు ఎందుకంటే మనం నిదానంగా పోవాలి కాబట్టి అసలు చూసి అడుగు లేకపోతే మాత్రం పైసలే మొత్తానికి అయితే. మొత్తం పోయేంత దాదాపుగా 30 కిలోమీటర్లు ఏమో ఉంది ఇది కొవ్వల చెరువు ఘాట్ సెక్షన్ అయితే. అంటే 5-6 కిలోమీటర్, మనకు 10 కిలోమీటర్లు అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.